హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం. మనం తిరుమల తిరుపతి ఆలయాన్ని ఒక స్థాపత్యవేద ధర్మం ద్వారా ఒక అయాది గణనం కట్టినటువంటి ఒక శ్రవణ నక్షత్రం క్వాలిటీ కలిగినటువంటి ఒక మాడ్యూల్ని తీసుకొని ఆ యొక్క మాడ్యూల్ దేవాలయ వాస్తు ప్రకారము ఆ యొక్క మాడ్యూల్ యొక్క వైబ్రెన్సీని ప్రజ్వలింప చేయాలి, ప్రతిధ్వనించాలి. ఆ యొక్క ప్రాకార గోడల మందంతో సహా. అందువల్ల ఆలయ వాస్తులో లెక్కలు ఎక్కడి నుంచి మొదలవుతాయండి? బయట ప్రాకారం నుంచి అటుపక్క బయట ప్రాకారం వరకు, అంటే బయట నుంచి కొలతల్లో మొదలవుతుందండి. బయట నుంచి ఉండవి వాస్తు లెక్కలు అక్కడ. అందువల్ల ఆ యొక్క గోడల మందం కూడా ఆయం కొలతల్లోంచే మనం డిరైవ్ చేసి వాటిని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇక్కడ తిరుమల తిరుపతి 3 ప్రాకారాలతో ఒక మధ్యలో మూడో ప్రాకారంలో పశ్చిమంగా ఉన్నటువంటి ఆ యొక్క స్వామి గర్భగుడి అనేది ఎగ్జాక్ట్‌గా ఆ సెంటర్ పాయింట్ అనేది ఎందుకు పశ్చిమం దగ్గర అక్కడికే తీసుకున్నారు అనేది నిరూపణ చేసినప్పుడు చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు తెలిసినాయి. అంటే 1000 సంవత్సరాల క్రితం మన పూర్వులు ఏదైతే బ్లూ ప్రింట్ గీశారో తిరుమల తిరుపతి ఆలయం గురించి, ఆ యొక్క బ్లూ ప్రింట్‌ని సృజించిన అనుభూతి నాకు కలిగిందనమాట. సో, ఇక్కడ అది నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఇది మొత్తంగా మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆలయ నమూనాని, అక్కడ ఉన్న కొలతలని అన్నిటిని అంచనా వేసిన తర్వాత తయారైనటువంటి ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. డాక్యుమెంట్ అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్‌లో మనం చూసినప్పుడు ఇక్కడ గర్భగృహం అనేది ఇక్కడ ఉంది మిత్రులారా. ఈ ఏరియాలో గర్భగృహం అనేది ఉంది. సో, గర్భగృహము ఒక సెంటర్ నుంచి ఆ యొక్క స్టార్టింగ్‌లో ఉన్నటువంటి ప్రాకారం గోడ అనేది మనం చూసుకొని, మళ్ళా ఈ యొక్క సెంటర్ నుంచి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాకారాన్ని మనం తీసుకునేటప్పుడు, ఈ యొక్క సెంటర్ నుంచి మనం తీసుకున్నప్పుడు, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు, ఈ యొక్క తూర్పు బయట గోడ దగ్గర నుంచి ఈ యొక్క సెంటర్ లైన్, గర్భగుడి యొక్క సెంటర్ లైన్ యొక్క తీసుకునేటప్పుడు 274 అడుగుల 4 అంగుళాల 3/8. అదే రకంగా ఆ యొక్క గర్భాలయ సెంటర్ నుంచి పశ్చిమం బయట ప్రాకారం వరకు మనం తీసుకున్నప్పుడు 140 అడుగుల 2 అడుగుల 1/16. ఏంటి ఈ కొలతలు మనం దేన్ని తెలియజేస్తున్నాయి అని చెప్పుకున్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్. ఈ యొక్క ధర్మాన్ని తెలుసుకొని, ఆ ధర్మాన్ని అక్కడ సరిపెట్టి, అప్పుడు బ్లూ ప్రింట్ అనేది తయారు చేసి, ఆ యొక్క ధర్మాన్ని వర్ణించడం. అంటే 1000 ఏళ్ల క్రితం పూర్ణంగా ప్రాక్టీస్ చేయబడినటువంటి ఆ యొక్క ధర్మాన్ని ఇవాళ గృహాలకి మేము గత 10 ఏళ్లుగా ఇస్తున్నాం. తీసుకున్న వాళ్ళందరూ ఎంత బ్లెస్సింగ్స్ ఉన్న ఫ్యామిలీస్. చూడండి ఇక్కడ 274 అడుగుల 4 అడుగుల 3/8 అనేది 23 యూనిట్లుగా, అదే రకంగా 140 అడుగుల 2 అడుగుల 1/16 అనేది 11.75 యూనిట్స్‌గా ఉందండి. యాక్చువల్‌గా తూర్పు నుంచి పడమరగా మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క కంపాస్ చూడండి. తూర్పు నుంచి పడమరగా లోతు ఎక్కువ ఉంటుందండి. పొడుగు ఎక్కువ ఉంటుందన్నమాట. అది వెడల్పుకి 1.5 రెట్లు ఎక్కువన్నమాట. తీసుకునేటప్పుడు అది శ్రవణ నక్షత్రం యొక్క పొడుగు ఏదైతే ఉన్నదో, ఆ శ్రవణ నక్షత్రం యొక్క పొడుగు ఏదైతే ఉన్నదో, ఆ యొక్క పొడుగు మనకి 11 అడుగుల 11 అంగుళాల 7/16 సంథింగ్ ఉందన్నమాట. ఆ యొక్క కొలత నుంచి డిరైవ్ చేశారు. సో, ఆ యొక్క మాడ్యూల్ అనేది ఇక్కడ మనం తీసుకొని, తూర్పు పడమరలుగా ఒకదానికొకటి క్లబ్ చేసుకొని వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలొచ్చినాయి. చూడండి మిత్రులారా, ఇక్కడ మనం ఏం చెప్పాము? 23 యూనిట్లు 11.75 యూనిట్లుగా మొత్తంగా తీసుకునేటప్పుడు గర్భాలయం నుంచి తూర్పు ప్రాకారం బయట వరకు, గర్భాలయం సెంటర్ నుంచి పశ్చిమ ప్రాకారం బయట వరకు. అంటే ప్లేస్‌మెంట్ దేన్ని బేస్ చేసుకొని చేశారు అనేది మనం చూసుకునేటప్పుడు, ఈ యొక్క పాద మనం ఏదైతే డిరైవ్ చేశామో, ఈ యొక్క పాదాన్ని బేస్ చేసుకొని చేశారు మిత్రులారా.
నిరూపణ చేయడం గురించి, ఒక సామాన్యమైన మానవుడికి అర్థం అవ్వడం గురించి నేను యొక్క స్పేస్ మాడ్యూల్స్ వన్ బై వన్ పేర్చుకుంటూ వెళ్ళాను మిత్రులారా. ఒక్కొక్క స్పేస్ మాడ్యూల్ యొక్క విలువ ఎంత? 11 అడుగుల 11 అంగుళాల 1/8 తూర్పు పడమరలుగా ఆ యొక్క వెడల్పుకి 1.5గా ఉన్నటువంటి శ్రవణ నక్షత్ర కాన్షియస్నెస్ తీసుకున్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఎగ్జాక్ట్‌గా 23 దగ్గరికి వచ్చినప్పుడు చూడండి మిత్రులారా, ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క మాడ్యూల్ అనేది ఆ యొక్క గర్భగుడి యొక్క మిడిల్ భాగాన్ని ఎగ్జాక్ట్‌గా కట్ చేసింది. అంటే ఆ యొక్క గర్భగుడికి సంబంధించినటువంటి దూరము దేని నుంచి డిరైవ్ చేశారు? ఏదైతే మనం ఆ యొక్క శ్రవణ నక్షత్రం యొక్క కాన్షియస్నెస్ మనం తీసుకున్నామో అది ఫ్రోజన్ స్పేస్ అనుకుంటే, అటువంటి పాదాస్ని ఆ యొక్క కొలతల్ని 23 తీసుకోవడం ద్వారా ఆ యొక్క గర్భగుడి యొక్క మధ్య భాగం వచ్చింది. ఆ మధ్య భాగం నుంచి 11.75 యూనిట్స్ ఉన్నాయి అనుకునేటప్పుడు మళ్ళా ఆ గర్భగుడి మధ్యలోంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11.75 అన్నాం. సో చివరిది చూడండి, ఆ యొక్క 11.75లో పావు యూనిట్ మనం బయట పెడితే ఆ ప్రాకారంలో 3 యూనిట్లు సరిపోయినాయి మిత్రులారా. ఇన్ దిస్ వే 34.75 మాడ్యూల్స్ మొత్తము బయట నుంచి బయటికి అనుకునేటప్పుడు ఒక 23 యూనిట్ల దగ్గర ఆ యొక్క గర్భాలయం యొక్క మిడ్ పాయింట్ అనేది ఉంది మిత్రులారా. సో ఇది నేను కొత్తగా ఏమి ఇచ్చాను సార్ చూడండి, ఈ యొక్క కొలత ఇక్కడి నుంచి నేను తీసుకున్నప్పుడు సి 274 అడుగుల 7 అంగుళాల 11/16 అనేది ఇచ్చారు మిత్రులారా. చూడండి, ఆ యొక్క కొలతలు తీసుకునే నేను కొంచెం హైలైట్ చేస్తున్నాను. చూడండి, ఎక్కడి నుంచి తీసుకున్నాం? 23 దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట. అది ఎంత కొలత వచ్చింది? 274 అడుగుల 4 అంగుళాల 7/16 వచ్చింది. అదే డిస్టెన్స్ కదా ఇక్కడ వచ్చింది. మళ్ళా అదే మధ్య భాగం నుంచి తీసుకున్నప్పుడు ఈ యొక్క 11.75 యూనిట్లు మనం తీసుకున్నప్పుడు 140 అడుగుల 2 అంగుళాలు, 140 అడుగుల 2 అంగుళాలు, 2 1/16. ఇది తూర్పు పడమరలుగా తీసుకునేటప్పుడు ఆ యొక్క స్వామి యొక్క గర్భాలయం యొక్క మధ్య భాగానికి ఒక రిలేషన్ అనేది ఇక్కడ మనం పెట్టడం అనేది జరిగింది మిత్రులారా. యాజ్ ద ప్రోగ్రెసెస్, ఇది మొట్టమొదటి ప్రాకారం, లోపలికి వెళ్ళాము. ఇది వెండి వాకిలి. ఈ యొక్క వెండి వాకిలి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ రకమైనటువంటి వాతావరణం కనపడింది. అదే రకంగా ఇక్కడి నుంచి మనం ఈ యొక్క తిరుమామాని మండపాన్ని దగ్గరికి వచ్చినప్పుడు అదే రకంగా మనం స్నాపన మండపము, రామర్ మేడ, శయన మండపము, గర్భగృహ. the beauty, how the interconnected space modules defines the overall space of the శ్రవణ నక్షత్ర. ఇది గత 15 సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఈ యొక్క ధర్మాన్ని చెబితే ఎవరు అర్థం చేసుకోక మదన పడుతూ ఈ యొక్క ధర్మాన్ని ప్రూవ్ చేసే భాగ్యం కలిగించి భగవంతుడా అని చెప్పి మొక్కుకున్నాను. చాలా చేశాను. తాజ్‌మహల్ చేశాను, పీటర్ బాసిలికా, యాంకర్ వాట్ అన్నీ చేశాను. కానీ భగవంతుడి దయ వల్ల ఒక పూర్తి స్థాయిలో నోట్స్ అవన్నీ ఇచ్చి ఇలా బయటికి చెప్పే సంకల్పం భగవంతుడు నాకు కల్పించాడు. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. చూడండి, దిస్ ఈజ్ ద స్పేస్ సైన్స్. సో అందువల్ల ఈ యొక్క వీడియోలో ఉత్తర దక్షిణాలుగా ఆ యొక్క గర్భగుడి యొక్క మిడ్ ఎక్కడుందనేది చెప్పాము. అదే రకంగా నెక్స్ట్ వీడియోలో ఉత్తర దక్షిణాలుగా ఆ యొక్క గర్భగుడి యొక్క సెంటర్కి ఎన్ని మాడ్యూల్స్ వచ్చినాయి,
మనం సగం ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో పెట్టారని చెప్తాం. కానీ ఒక నిరూపణ అనేది చూపెట్టడం అనేది ఆహ్, చూసేటటువంటి వీక్షకులకు కూడా ఆలోచింపచేస్తుందని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను.